ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ప్రిపరేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు 15 నుంచి 18 నెలలు పట్టే ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఇకపై యావరేజ్ 6 నుంచి 8 మంత్స్లో కంప్లీట్ చేయాలని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు టైర్ ఎగ్జామ్స్ తగ్గే అవకాశం, డిజిటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్లైడింగ్ మెకానిజం, యూపీఎస్సీ రిక్రూట్మెంట్ను కూడా ఫాస్ట్ ట్రాక్లోకి తీసుకురావాలన్న ప్లాన్ గురించి కీలకమైన విషయాలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఇవన్నీ నిజంగానే ఆస్పిరెంట్స్కి ఉపయోగపడతాయా, లేక పేపర్ మీద మాత్రమే ఉండే రిఫార్మ్సా? ఈ వీడియోలో ఒక్కో పాయింట్ని చాలా సింపుల్గా మన తెలుగులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, గత కొంతకాలంగా ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఒకే సమస్య గురించి అయితే మాట్లాడుతున్నారు. నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ కూడా అయిపోతుంది, కానీ ఫైనల్ సెలక్షన్ అయ్యేలోపు ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం అయితే గడిచిపోతుంది. కొంతమంది అయితే రిజల్ట్ వచ్చేలోపు మరో నోటిఫికేషన్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ డిలే వల్ల చాలామంది ఏజ్ లిమిట్ కూడా క్రాస్ అవుతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎస్ఎస్సి ఇంకా యూపీఎస్సి రిక్రూట్మెంట్ సిస్టంలో కొన్ని కీలకమైన రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించింది. ఇది ఎస్ఎస్సి నోటిఫికేషన్ కాదు, ఇది కొత్త క్యాలెండర్ కూడా కాదు. ఇది రాజ్యసభలో ఏదైతే సమర్పించిన రిటర్న్ స్టేట్మెంట్ ఆధారంగా విడుదల చేసిన ఒక ప్రెస్ రిలీజ్ మాత్రమే. అందులో చెప్పిన ముఖ్యమైన విషయాల్ని మనం ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుందాం. అందులో ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ రిఫార్మ్ ఏంటంటే రిక్రూట్మెంట్ సైకిల్ ఏదైతే ఉందో దాని డ్యూరేషన్ని భారీగా తగ్గించడం. ఇప్పటివరకు నోటిఫికేషన్ నుంచి ఫైనల్ సెలక్షన్ వరకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మినిమం 15 నుంచి 18 మంత్స్ అయితే పడుతుంది. నోటిఫికేషన్, ఎగ్జామ్, రిజల్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ అపాయింట్మెంట్, ప్రతి స్టేజ్కి చాలా ఎక్కువ సమయం అయితే తీసుకునేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్ని యావరేజ్ మీద చూసుకున్న ఒక 6 to 8 మంత్స్లో కంప్లీట్ చేయాలని. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇది కనుక నిజంగా అమలైతే యాస్పిరెంట్స్కి ఎంత పెద్ద రిలీఫ్ అవుతుందో. ఒక్క అటెంప్ట్లో సెలక్షన్ రాకపోయినా మరో నోటిఫికేషన్ కోసం ఒక ఏడాది పాటు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ప్రిపరేషన్ కంటిన్యూటీ కూడా అలాగే ఉంటుంది. కెరియర్ గ్రోత్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఈ ఒక్క రిఫార్మ్ మాత్రమే సరిగ్గా అమలైతే లక్షల మంది ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుందని మనం భావించాలి. కానీ ఇక్కడ చాలామందికి ఒక పెద్ద డౌట్ అయితే వస్తుంది. 6 నుంచి 8 నెలల్లో రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేయాలంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అని. ఇదే అసలైన ముఖ్యమైన విషయం. ప్రభుత్వం చెప్పిన సెకండ్ రిఫార్మ్ ఏంటంటే ఏవైతే స్టేజెస్ ఉన్నాయో అవసరమైతే వాటిని రెడ్యూస్ చేయడం. ఇప్పుడే చాలామంది సోషల్ మీడియాలో మీరు చూస్తే సీజీఎల్లో టైర్ 2 క్యాన్సిల్ అయిపోయిందని, ఇక ఒక్క టైర్ తోటి సెలక్షన్ మొత్తం జరిగిపోతుందని వీడియోస్ అయితే చేస్తున్నారు. కానీ అఫీషియల్గా కూడా ఎక్కడా ఇలాంటి విషయం చెప్పలేదు. ప్రభుత్వం చెప్పింది ఒకటే, ప్రతి ఎగ్జామ్ నేచర్ని బట్టి అవసరమైతే రిక్రూట్మెంట్ స్టేజెస్ తగ్గిస్తామని. అంటే చిన్న ఎగ్జామ్స్లో సింగిల్ టైర్ సిస్టమ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ సీజీఎల్ లాంటి పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2 స్టేజెస్ని కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే టైర్ 2 క్యాన్సిల్ అయిపోయిందని లేదా ప్రిలిమ్స్ మార్క్స్తోనే జాబ్ వస్తుందని వచ్చే రూమర్స్ని అస్సలు నమ్మకండి. ఫైనల్ డెసిషన్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపరేషన్ కన్నా డేంజరస్ది ఫేక్ ఇన్ఫర్మేషన్. ఒక రూమర్ కూడా మీ ప్రిపరేషన్ని పూర్తిగా డిస్టర్బ్ చేయగలదు. అందుకే సోషల్ మీడియాలో ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మకుండా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే ఫాలో చేయండి. రైజ్ అకాడమీలో కూడా మేము మీకు అఫీషియల్ అప్డేట్ని అనలైజ్ చేసి నిజంగా ఆస్పిరెంట్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే అందిస్తుంటాం. ఇక ఈ రిఫార్మ్స్లో ఇంకా చాలా కీలకమైన గేమ్ చేంజెస్ అయితే ఉన్నాయి. ఈ డాసియర్ సిస్టమ్ అంటే ఏంటి, స్లైడింగ్ మెకానిజం వల్ల వెయిటింగ్ క్యాండిడేట్స్కి ఎలా బెనిఫిట్ ఉంటుంది, అదేవిధంగా యూపీఎస్సీ రిక్రూట్మెంట్ని 13 నెలల్లో పూర్తి చేసే ప్లాన్ ఏంటి, అలాగే ప్రభుత్వం చెప్పని కానీ ఇంకా మిగిలి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి. ఇప్పుడు ఈ రిఫార్మ్స్లో చాలా కీలకమైన మార్పు గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. అదే సెక్యూర్ ఈ డాసియర్ సిస్టమ్. ఇప్పటి వరకు సెలక్షన్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా స్లోగా ఉండేది. ఫస్ట్ ముందుగా ఎస్ఎస్సి ఏం చేస్తుందంటే డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తుంది. తర్వాత అదే డాక్యుమెంట్స్ని సంబంధిత డిపార్ట్మెంట్స్కి మళ్ళీ పంపించాల్సి వచ్చేది. ఫిజికల్ ఫైల్స్ ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్కి వెళ్ళడం, దీనివల్ల డిలే అవ్వటం, కొన్నిసార్లు డాక్యుమెంట్స్ని ట్రేస్ చేయడానికి కూడా టైం పట్టడం లాంటి రియలిస్టిక్ ప్రాబ్లమ్స్ అయితే ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ డాసియర్ సిస్టంలో సెలెక్టెడ్ క్యాండిడేట్ డాక్యుమెంట్స్ని పూర్తిగా డిజిటల్ అండ్ సెక్యూర్ ఫార్మాట్లో సంబంధిత డిపార్ట్మెంట్స్కి డైరెక్ట్గా సెండ్ చేస్తారు. అంటే ఫిజికల్ కాపీస్ క్యారీ చేయాల్సిన అవసరం అయితే చాలా మటుకు తగ్గిపోతుంది. అండ్ డాక్యుమెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్యాంపరింగ్ రిస్క్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఒకే డిపార్ట్మెంట్లో మల్టిపుల్ ఆఫీసర్స్ ఒకేసారి అదే డాక్యుమెంట్స్ని సెక్యూర్ పోర్టల్ ద్వారా చెక్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్
మరింత వేగంగా కంప్లీట్ అయ్యే ట్రాన్స్పరెంట్గా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం మనం గమనించాలి ఫ్రెండ్స్, ఫిజికల్ వెరిఫికేషన్లో కనిపించే కొన్ని ఒరిజినల్ సెక్యూరిటీ ఫీచర్స్ డిజిటల్ డాక్యుమెంట్స్లో పూర్తిగా వెరిఫై చేయడం ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది అమలు చేసిన తర్వాత మాత్రమే చెప్పగలం. కాబట్టి ఇది మంచి స్టెప్ అయినప్పటికీ ఇంప్లిమెంటేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మరో చాలా ఇంట్రెస్టింగ్ రిఫార్మ్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అదే స్లైడింగ్ మెకానిజం. ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ చాలా సంవత్సరాలుగా వెయిటింగ్ లిస్ట్లో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్లో కొందరు జాయినింగ్ అయితే అవ్వరు, అప్పుడు ఆ వేకెన్సీ అలాగే ఖాళీగా మిగిలిపోతుంది. తర్వాత వాటిని నెక్స్ట్ రిక్రూట్మెంట్లో అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. దీనివల్ల ఎలిజిబుల్ క్యాండిడేట్స్ జాబ్కి దగ్గరగా వచ్చి కూడా అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న స్లైడింగ్ మెకానిజం ఫ్రేమ్వర్క్ ఈ ప్రాబ్లమ్ని చాలా వరకు అడ్రస్ చేసి సాల్వ్ చేసే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్కి మనం తీసుకుందాం, ఒక క్యాండిడేట్ హయ్యర్ గ్రేడ్ పోస్ట్లో సెలక్షన్ అయ్యి లోవర్ గ్రేడ్ పోస్ట్ని జాయిన్ చేయకపోతే ఆ వేకెన్సీ ఖాళీగా ఉండదు, వెంటనే నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్కి అవకాశం అయితే స్లైడ్ అవుతుంది. అలాగే ప్రతి వేకెన్సీ క్రమంగా ఫిల్ అవుతూ చివరికి ఎక్కువ పోస్ట్స్ అదే రిక్రూట్మెంట్లో ఫిల్ అయ్యే అవకాశం అయితే దొరుకుతుంది. సో ఇటీవల సెకండ్ సెలక్షన్ లిస్ట్లో కూడా ఇలాంటి విధానం వల్ల చాలామందికి అవకాశం వచ్చిన ఉదాహరణలు మనమైతే చూసాం. కాబట్టి ఈ స్లైడింగ్ మెకానిజం కనుక ప్రాపర్గా అమలైతే వెయిటింగ్ క్యాండిడేట్స్కి చాలా ప్లస్ బెనిఫిట్ అయితే అవుతుంది. ఖాళీగా మిగిలిపోయే వేకెన్సీస్ భారీగా తగ్గుతాయి, రిక్రూట్మెంట్ కూడా మరింత ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా జరిగే అవకాశం ఉంటుంది. క్యాండిడేట్స్కి క్వశ్చన్పై అబ్జెక్షన్స్ రైజ్ చేసే అవకాశం ఉంటుందని కూడా క్లియర్గా చెప్తున్నారు. అయితే ఆస్పిరెంట్ ఎక్కువగా ఎదురు చూసిన కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి మాత్రం ఈ ప్రెస్ రిలీజ్లో స్పష్టత లేదు. ఎగ్జాంపుల్కి రాంగ్ క్వశ్చన్స్ని పూర్తిగా కంట్రోల్ చేసేస్తారా, ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించినటువంటి సమస్యలను ఎలా కంట్రోల్ చేస్తారు, పేపర్ లీక్ ఇష్యూస్ని పూర్తిగా ఎలా అడ్డుకుంటారు, నార్మలైజేషన్ ఫార్ములాలో ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఇలాంటి ప్రశ్నలకు ఈ ప్రెస్ రిలీజ్లో అయితే సమాధానం లేదు. అందుకే ప్రభుత్వం తీసుకొచ్చిన పాజిటివ్ రిఫార్మ్స్ని అభినందించాలి, కానీ పరిష్కారం కావాల్సిన సమస్యలు కూడా ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. బ్యాలెన్స్డ్గా చూస్తే ఇది ఒక సరైన అప్రోచ్గానే మనం భావించాలి. ఇక యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇందులో వచ్చిందనమాట. ప్రభుత్వం యూపీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మరింత వేగంగా పూర్తి చేయాలని లక్ష్యం అయితే పెట్టుకుంది. ప్రస్తుతం ఎక్కువ సమయం తీసుకున్నటువంటి రిక్రూట్మెంట్ సైకిల్ని సుమారుగా 13 నెలల్లో కంప్లీట్ చేసే దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని కూడా ఈ నోటిఫికేషన్లో ఈ రిలీజ్లో తెలిసింది. ఇది అమలు చేయడం అంత ఈజీ విషయమేం కాదు, ఎందుకంటే యూపీఎస్సీ సెలక్షన్ ప్రాసెస్ చాలా డీటెయిల్గా ఉంటుంది. అయినప్పటికీ రిక్రూట్మెంట్ టైంని తగ్గించే ప్రయత్నం పాజిటివ్ డెవలప్మెంట్గానే మనం చూడాలి. ఇదే సమయంలో యూపీఎస్సీ ఎగ్జామ్ స్టాండర్డ్ లేదా సెలక్షన్ క్వాలిటీపై ఎలాంటి కాంప్రమైజ్ ఉండకూడదు అనేది ప్రతి ఆస్పిరెంట్ కోరుకునే విషయం. మొత్తానికి ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే రిక్రూట్మెంట్ సైకిల్ని వేగవంతం చేయడం, అవసరమైతే ఎగ్జామ్ స్టేజెస్ని తగ్గించడం, సెక్యూర్ ఈ డోసియర్ ద్వారా డిజిటల్ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్, స్లైడింగ్ మెకానిజం ద్వారా వేకెన్సీస్ని త్వరగా ఫిల్ చేయడం, అదేవిధంగా యూపీఎస్సీ రిక్రూట్మెంట్ కూడా ఫాస్ట్ చేయాలని ప్రభుత్వం ఉద్దేశం. ఇవన్నీ కూడా అఫీషియల్ ప్రెస్ రిలీజ్లో చెప్పిన ప్రధాన అంశాలు. అయితే ఇంకా చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్న చాలా ముఖ్యమైన ప్రశ్న మిగిలే ఉంది. ఈ రిఫార్మ్స్ వల్ల నిజంగా స్టూడెంట్స్కి ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా, అలాగే ఏ విషయాల్లో ఇప్పటివరకు ఎలాంటి మార్పు రాలేదు, ఆ ఫైనల్ అనాలిసిస్ని మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు అందరి మనసులో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చూద్దాం. రైట్, సేమ్ క్వశ్చన్, ఈ రిఫార్మ్స్ వల్ల నిజంగా ఆస్పిరెంట్స్కి ఇమ్మీడియట్గా వచ్చే బెనిఫిట్ ఏంటి? మొదటగా ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ ప్రెస్ రిలీజ్లో చెప్పిన రిఫార్మ్స్ వల్ల ఎస్ఎస్సి సీజీఎల్ సిలబస్లో ఎలాంటి మార్పు లేదు, సబ్జెక్ట్స్ అవే ఉంటాయి, ఏజ్ లిమిట్స్లో కూడా ఎలాంటి మార్పు లేదు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో కూడా ఎలాంటి మార్పు లేదు, రిజర్వేషన్ పాలసీ కూడా అలాగే కొనసాగుతుంది. అదేవిధంగా నార్మలైజేషన్ పాలసీ గురించి కూడా ఈ ప్రెస్ రిలీజ్లో ఎలాంటి ప్రస్తావన లేదు. కాబట్టి ఇప్పుడే ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఇప్పటివరకు ఎలా ప్రిపేర్ అవుతున్నారో అదే విధానాన్ని కంటిన్యూ చేయండి. అయితే ఈ రిఫార్మ్స్ వల్ల పెద్ద మార్పు ఎక్కువగా ఎక్కడ కనిపించే అవకాశం ఉంది అని అంటే రిక్రూట్మెంట్ స్పీడ్లో మాత్రమే. ఒక నోటిఫికేషన్ కంప్లీట్ కావడానికి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సంవత్సరానికి పైగా సమయం పట్టేది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అది 6 to 8 monthsలో కంప్లీట్ అయితే యాస్పిరెంట్కి అటెంప్ట్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఎగ్జామ్లో సెలెక్ట్ కాకపోయినా వెంటనే ఇమీడియట్గా ఫాలో అప్ ప్రిపరేషన్తో నెక్స్ట్ నోటిఫికేషన్కి అదే ప్రిపరేషన్ మొమెంటంతో వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్కి బ్రేక్ చేయక్కర్లేదు, మోటివేషన్ కూడా తగ్గదు. ఇది ముఖ్యంగా ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్కి చాలా పెద్ద అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మరో పాజిటివ్ చేంజ్ ఏంటంటే సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్.
ఈ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ ఆధారంగా ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం గురించి కూడా ప్రభుత్వం ప్రస్తావించింది. అంటే కొన్ని వెరిఫికేషన్ ప్రాసెసెస్ పూర్తవుతున్నంత వరకు క్యాండిడేట్ జాయినింగ్ పూర్తిగా ఆగిపోకుండా ఉండే విధానంగా ఈ వ్యవస్థని ఈజీ చేయబోతున్నారు అనమాట. దీనివల్ల సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అన్నెసెసరీ డిలే తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఫైనల్ వెరిఫికేషన్ మాత్రం తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే. కాబట్టి డాక్యుమెంట్స్ విషయంలో ప్రతి ఆస్పిరెంట్ ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అన్నీ రెడీ చేసుకోండి. అయితే మనం ఒక విషయం మాత్రం బ్యాలెన్స్డ్గా చూడాలి ఫ్రెండ్స్. ప్రభుత్వం తీసుకొస్తున్న పాజిటివ్ రిఫార్మ్స్ని ఖచ్చితంగా అభినందించాలి. రిక్రూట్మెంట్ సైకిల్ని తగ్గించడం, డిజిటల్ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, స్లైడింగ్ మెకానిజం వంటి చేంజెస్ నిజంగా ఆస్పిరెంట్స్కి అయితే ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో పరిష్కారం కాని కొన్ని ముఖ్యమైన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేపర్ లీక్స్ మీద స్ట్రాంగ్ మెకానిజమ్స్ అంటున్నారు, రాంగ్ క్వశ్చన్స్ రాకుండా ఎలా చూసుకోవాలి, క్యాండిడేట్ అబ్జెక్షన్స్ని ప్రాసెస్ చేయడానికి ఇంకా ఎఫెక్టివ్ వేస్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి భవిష్యత్తులో స్పష్టమైన చర్యలు రావాలని చెప్పేసి ప్రతి ఆస్పిరెంట్ అయితే కోరుకుంటున్నారు. ఇవి కూడా రిజాల్వ్ అయితే ఈ ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ సిస్టమ్గా అయితే మారిపోతుంది. కాబట్టి ఈరోజు మన అప్డేట్ మనం తీసుకోవాల్సిన బిగ్గెస్ట్ మెసేజ్ ఏంటంటే ఒకటే, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ని నమ్మకండి. టైర్ 2 క్యాన్సిల్ అయిపోయింది, జస్ట్ ఒక పేపర్ తోట జాబ్ వచ్చేస్తుంది, ప్రిపరేషన్ స్టైల్ మొత్తం చేంజ్ చేసేయండి, ఇలాంటి క్లిక్ బైట్ వీడియోస్ అస్సలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఏదైనా సరే ఫైనల్ డెసిషన్ తీసుకోండి. ప్రస్తుతానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉందో దాన్ని కంటిన్యూ చేయండి, కుదిరితే ఇంకా స్ట్రాంగ్గా చేయండి. ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫాస్ట్ అయితే కాంపిటీషన్ కూడా అదే స్పీడ్లో పెరుగుతుంది. రెడీగా ఉన్న వాళ్ళకి ఈ అడ్వాంటేజ్ అనేది కంప్లీట్గా దక్కుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి విషయం కూడా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ నుంచి తీసుకున్నటువంటి కన్ఫర్మ్డ్ సమాచారం ఆధారంగా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్, కొత్త నోటిఫికేషన్స్, అఫీషియల్ క్లారిఫికేషన్స్ లేదా ఎస్ఎస్సి రిఫార్మ్స్కి సంబంధించిన మరీ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు రైజ్ అకాడమీలో ఫస్ట్ అండ్ క్లియర్గా అందిస్తాం. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి సంబంధించిన ప్రతి జెన్యూన్ అప్డేట్తో మేము ఎప్పుడు మీతోనే ఉంటాం. ఆల్ ద వెరీ బెస్ట్. మీ గవర్నమెంట్ జాబ్ డ్రీమ్ త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లెట్స్ ఆల్ రైజ్ టుగెదర్.